బుద్ధి. ఆ కుళ్ళి బుద్ధితో రగిలి 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 అంతే చచ్చిపోయాడండి. ఏం సాధించలేకపోయాడు, తన రాజ్యాన్ని కూడా కాపాడుకోలేకపోయాడు. అలా జరిగిపోయింది సౌలు జీవితం. దావీదు జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడింది. బుద్ధిలో ఒకటి చెప్పే, ఏంటది? ఈర్ష్య ఉండకూడదు, ఎంతకంటే ఎక్కువ చెప్పు, చాలా ఏంటది చెప్పేవాడిని. దానికి ఇచ్చే డోసు ప్రకారం 1 గంట ఇదే పాయింట్ నడిచేది. ఇప్పుడున్న టైము చక్క టైం తిరుగుతుంది, అద్భుతాలు తిరుగుతుంది. ఒకసారి టైం గడవమంటే గడవదు. ఇప్పుడేమో టైం ఈజీగా గడిచిపోతుంది. లేదు నేను తప్పు చెప్పాను. నాకేమో టైం ఈజీగా గడిచిపోతుంది, మీకేమో టైం గడవట్లా. అంతే కదా? కరెక్టే కదా ఇప్పుడు చెప్పింది. వీడు ఎప్పుడు వాక్యం ముగిస్తాడు, ఎప్పుడు ఆశీర్వాదం ప్రార్థన చేస్తాడు, ఎప్పుడు టైం అట్టుందా? మరి 3 దాకా చెప్పేదా? చెప్పండి, అంత చెప్పనులే. నాకు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. కాసేపు గట్టిగా చెప్పాలన్నా కూడా ఒప్పుకుంటా. ఒక అరగంట మాట్లాడేళ్ళకి ఆడు టీవీలో యాడ్ వచ్చేది, ఇక్కడ నుంచి గొట్టం సూర్యుడు పెట్టుకుని ఎనర్జీ మొత్తం లాగేసినట్టు, గ్లూకోండి తాగండి. వాడు అప్పుడు గ్లూకోండి తాగితే మళ్ళీ ఇదిగో గ్లూకోండి తెచ్చాడు. ఎవరు? పాస్ గారు మొత్తం మీద బాగా నీరసంగా ఉన్నాడు పాపం, చిన్న నిన్నట్టున్నాడు. నాకు తెలుసులేదు, అత్తయ్య తేడు వచ్చింది. తాగుతాను, పర్లేదు తాగుతాను. వినండి, కొన్ని మంచిది తాగుతాం. రెండవ సంగతి, బుద్ధిలో రెండవ సంగతి, దావీదుకున్న సుబుద్ధిలో రెండవది, మాట వింటాడు, లోబడతాడు. ఏంటంటే మాట వింటాడు, లోబడతాడు. సౌలు మాట సరిగ్గా విండు, చెప్పింది చెప్పినట్టు. దావీదు గురించి ఉందా లేదా 18వ అధ్యాయంలో నేను చదివించిన చోట, సౌలు పంపిన చోటకల్లా సుబుద్ధి కలిగి వెళ్ళి పని చేసుకుని వచ్చాను అన్నాడు. దావీదైతే అధికారి చెప్పినా వింటాడు, తన ముందు తన పైన నాయకుడు చెప్పినా సరిగ్గా వింటాడు, దేవుడు చెప్పినా దైవజనుడు చెప్పినా తూచ తప్పకుండా చేస్తాడు, వింటాడు. సౌలు అట్లా చేయడు. సౌలుకి ఆ బుద్ధి లేదు. సౌలు దగ్గరికి ఓ రోజు సమూయేలు ప్రవక్త వచ్చి, దైవజనుడు వచ్చి అన్నాడు, సౌలా ఇట్రా, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి, ప్లాన్ ఇస్తారా?